ఇప్పుడైతే ఐపీఎల్ వచ్చేసి రన్ అవుతుంది. అయితే ఈ ఐపీఎల్ హిస్టరీలో చాలామంది చాలా రన్స్ వేశారు. కొంతమంది 5000 వేశారు, ఇంకొంతమంది 6000 వేశారు, ఇంకా కొంతమంది 7000 వేశారు. అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఐపీఎల్ హిస్టరీలో కల్లా మోస్ట్ రన్స్ ఎవరు వేశారో మాట్లాడుకుందాం. అంటే ఈ లిస్ట్లో టాప్ 10లో ఎవరు ఉన్నారో మాట్లాడుకుందాం. ఇందులో ఇండియన్ ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారో, ఫారెన్ ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారో మాట్లాడుకుందాం. సో టాపిక్ని ముందుకు తీసుకెళ్లే ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెంబర్ 10 వచ్చేసి క్రిస్ గేల్ ఉన్నాడు. క్రిస్ గేల్ అయితే తన ఐపీఎల్ కెరీర్లో 142 మ్యాచెస్ ఆడి 4965 రన్స్ వేశాడు. అంటే ఆల్మోస్ట్ 5000 రన్స్ వేశాడు. క్రిస్ గేల్ కూడా ఐపీఎల్ హిస్టరీలో వన్ ఆఫ్ ది డేంజరస్ బ్యాట్స్మెన్ అని చెప్పాలి. క్రిస్ గేల్ అయితే తన ఐపీఎల్ కెరీర్లో కేకేఆర్, పంజాబ్ ఇంకా ఆర్సీబీ ఈ 3 టీమ్స్కి ఆడాడు. సో క్రిస్ గేల్ అయితే ఈ లిస్ట్లో 10th ప్లేస్లో ఉన్నాడు. ఇంకా 9th ప్లేస్లో ఏబీ డివిలియర్స్ ఉన్నాడు. ఏబీ డివిలియర్స్ అయితే 184 మ్యాచెస్లో 5162 రన్స్ కొట్టాడు. ఏబీ డివిలియర్స్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ 2 టీమ్స్కి ఆడాడు. కానీ ఆర్సీబీ టీంని చాలాసార్లు గెలిపించాడు. మ్యాచ్ ఓడిపోతున్న టైంలో ఆర్సీబీ టీంని చాలాసార్లు గెలిపించాడు. అసలుకి ఆర్సీబీ అంటే ఏబీ డివిలియర్స్ అంటే ఆర్సీబీ అని చెప్పాలి. కానీ ఇన్ని మ్యాచ్లు ఆడిన ఏబీ డివిలియర్స్ ఒక ఐపీఎల్ ట్రోఫీ కూడా గెలవలేకపోయాడు. ఇక్కడైతే ఏబీ డివిలియర్స్కి బ్యాడ్ లక్ అని చెప్పాలి. ఏబీ డివిలియర్స్ వచ్చేసి ఐపీఎల్ హిస్టరీలో ఒక లెజెండ్ అని చెప్పాలి. ఫ్యూచర్లో ఎంతమంది ఆర్సీబీ టీం కాన్నా ఏబీ డివిలియర్స్ ప్లేస్ని ఎవరు కూడా రిప్లేస్ చేయలేరు. ఏబీ డివిలియర్స్ లాంటి ప్లేయర్ ఐపీఎల్ హిస్టరీలో ఒక్కసారి మాత్రమే ఆడతాడు. ఇంకా ఈ లిస్ట్లో 8th ప్లేస్ వచ్చేసి రహానే ఉన్నాడు. రహానే అయితే లాక్డౌన్ వరకు బాగానే ఆడేవాడు, కానీ లాక్డౌన్ తర్వాత తన ఫామ్ మొత్తం కోల్పోయాడు. రహానే వచ్చేసి తన ఐపీఎల్ కెరీర్లో 205 మ్యాచెస్ ఆడితే 5184 రన్స్ కొట్టాడు. రహానే అయితే తన ఐపీఎల్ కెరీర్లో 5-6 ఫ్రాంచైజ్కి ఆడాడు, కానీ తనకు పేరు వచ్చింది మాత్రం రాజస్థాన్ రాయల్స్ ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ ఈ 2 టీమ్స్కి ఆడినప్పుడు మాత్రమే. తను చెన్నై సూపర్ కింగ్స్లో ఉన్నప్పుడు ఐపీఎల్ ట్రోఫీ కూడా కొట్టాడు. ఇప్పుడంటే రహానేని చాలా మాట్లాడుతున్నారు, కానీ ఒకప్పుడు రహానే అయితే చాలా బాగా ఆడేవాడు. సో రహానే కూడా ఐపీఎల్ హిస్టరీలో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ లిస్ట్లో 7th ప్లేస్ వచ్చేసి కేఎల్ రాహుల్ ఉన్నాడు. కేఎల్ రాహుల్ని ఈ లిస్ట్లో చూసి షాక్ అవ్వచ్చు, కానీ ఇది నిజమే అని చెప్పాలి. కేఎల్ రాహుల్ వచ్చేసి తన ఐపీఎల్ కెరీర్లో 151 మ్యాచెస్ ఆడాడు. ఇందులో 5427 రన్స్ వేశాడు. మీలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కేఎల్ రాహుల్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ టీం కూడా ఆడాడు. ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ, లక్నో, ఢిల్లీ, పంజాబ్ ఇలా 5 టీమ్స్కి అయితే కేఎల్ రాహుల్ ఆడాడు. కేఎల్ రాహుల్ అయితే 5 టీమ్స్కి ఆడాడు, కానీ ఇప్పటివరకు ఒక్క కప్ని కూడా కొట్టలేకపోయాడు. కేఎల్ రాహుల్ని చూసినప్పుడల్లా ఒక డైలాగ్ గుర్తొస్తుంది, మీరు కూడా ఏదో ఒక రోజు కప్పు కొడతారు సార్, కప్పు కొడతారు. ఇంకా లిస్ట్లో 6th ప్లేస్ వచ్చేసి వన్ అండ్ ఓన్లీ ఎంఎస్ ధోని ఉన్నాడు. చెప్పాలంటే ఎంఎస్ ధోనికి పెద్దగా బ్యాటింగ్ అనేది రాదు. అంటే మోస్ట్లీ 5th ప్లేస్లో 6th ప్లేస్లో వస్తాడు, అలాగే 7th ప్లేస్లో కూడా వస్తాడు. ఎక్కడో 7th ప్లేస్లో వచ్చే బ్యాట్స్మెన్కి ఇన్ని రన్స్ అంటే గ్రేట్ అని చెప్పాలి. ఎంఎస్ ధోని అయితే తన ఐపీఎల్ కెరీర్లో 5439 రన్స్ కొట్టాడు. ఎంఎస్ ధోని అయితే టోటల్గా 5 ట్రోఫీస్ని గెలిచాడు. సో ఐపీఎల్ హిస్టరీలో ధోని వచ్చేసి ఒక లెజెండ్ అని చెప్పాలి. అలాగే రోహిత్ శర్మ తర్వాత బెస్ట్ కెప్టెన్ అంటే ఎంఎస్ ధోని అని చెప్పొచ్చు. ఇంకా ఈ లిస్ట్లో 6th ప్లేస్ వచ్చేసి సురేష్ రైనా ఉన్నాడు. సురేష్ రైనాని ప్రతి ఒక్కరు మిస్టర్ ఐపీఎల్ అని పిలుస్తారు. అంటే ఐపీఎల్ అంటే సురేష్ రైనా అంటే ఐపీఎల్ అని చెప్పాలి. అసలుకి సురేష్ రైనా లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ని ఊహించుకోలేము. సురేష్ రైనా అయితే తన ఐపీఎల్ కెరీర్లో 5528 రన్స్ వేశాడు. అలాగే తన కెరీర్లో 4 ట్రోఫీస్ని గెలుచుకున్నాడు. ఐపీఎల్లో చాలా బాగా అన్నందుకు మిస్టర్ ఐపీఎల్ అని పేరు వచ్చింది. ఇంకా ఈ లిస్ట్లో 4th ప్లేస్ వచ్చేసి డేవిడ్ వార్నర్ ఉన్నాడు. ఎస్ఆర్హెచ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది డేవిడ్ వార్నర్ అని చెప్పాలి. డేవిడ్ వార్నర్ అయితే తన ఐపీఎల్ కెరీర్లో 6565 రన్స్ వేశాడు. డేవిడ్ వార్నర్ కూడా ఐపీఎల్ హిస్టరీలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అని చెప్పొచ్చు, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ అని చెప్పొచ్చు. డేవిడ్ వార్నర్కి అయితే ఒక ట్రోఫీ ఉంది. ఇంకా ఈ లిస్ట్లో 3rd ప్లేస్ వచ్చేసి శిఖర్ ధవన్ ఉన్నాడు. శిఖర్ ధవన్ అయితే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అని చెప్పొచ్చు. తన ఐపీఎల్ కెరీర్లో 6769 రన్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 7000 రన్స్ ఉన్నాయి.
శిఖర్ ధవన్కి అయితే ఐపీఎల్ హిస్టరీలో ఒక ట్రోఫీ ఉంది. ఇంకా ఈ లిస్ట్లో సెకండ్ వచ్చేసి రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ శర్మకి అయితే టోటల్గా 7,183 రన్స్ ఉన్నాయి. ఇక్కడ రోహిత్ శర్మ వచ్చేసి గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ మాత్రమే కాదు, గ్రేటెస్ట్ కెప్టెన్ కూడా. తను బ్యాట్స్మెన్గా 7,000 రన్స్ వేశాడు. ఇంకా కెప్టెన్గా 5 ట్రోఫీస్ని గెలిచాడు. సో ఇక్కడైతే ఈజీగా చెప్పేయచ్చు రోహిత్ శర్మ ఈజ్ ద గ్రేటెస్ట్ ప్లేయర్ టు ప్లే ఇన్ ఐపీఎల్ అని. అయితే రోహిత్ శర్మకు టోటల్గా 6 ట్రోఫీస్ ఉన్నాయి. ఇంకా ఈ లిస్ట్లో ఫస్ట్ వచ్చేసి విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీకి అయితే టోటల్గా 8,908 రన్స్ ఉన్నాయి. విరాట్ కోహ్లీ అయితే తన ఫస్ట్ ట్రోఫీని లాస్ట్ ఇయర్ గెలుచుకున్నాడు. సో ఇది మ్యాటర్. వీళ్ళైతే టాప్ 10లో ఉన్నారు. చూసారు కదా వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.